కూర్చోండి పర్వాలేదు ఇక కూర్చున్నా కానీ ఇంకేమే అది జాయిన్ చాలు రైట్ కూర్చోండి. అందరికీ వివేకానంద స్వామి జయంతి శుభాకాంక్షలు, శుభాశిస్సులు, శుభాభివందనలు. నాకు తెల్లవారేటప్పటికీ గుర్తుకొచ్చింది ఈరోజు వివేకానంద జయంతి అని. సరే, నాకేదో క్లాస్ ఉంది కదా, క్లాస్ అంతా అయిపోయిన తర్వాత వివేకానంద స్వామి గురించి 5 నిమిషాలు చెప్తానులే అని అనుకున్నాం. సార్ వెంకటేశ్వర గారు మా ఇంటికాడికి అనుకోకుండా వచ్చి వివేకానంద జయంతి మనం జరపాలని నా ఆలోచనకు బలం చేకూరినట్లయింది. సంతోషం. నేను వెంటనే మీరు వచ్చేయండి అక్కడికి, అది చేసుకుందాము అని చెప్పినాను. దానికి ఆయన అంగీకరించినాడు. ఈ విధంగా మనం స్వామి గారి జయంతిని చేసుకోవడానికి మనకు అవకాశం కలిగింది. వివేకానంద స్వామి గురించి మాట్లాడము అని అంటే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడమే, భారతదేశం యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి మాట్లాడమే. గురువు యొక్క గొప్పతనాన్ని హృదయపూర్వకంగా స్వీకరించినటువంటి మహాత్ముల్లో వివేకానంద స్వామి ప్రప్రథముడు. గురు శిష్య సంపర్కానికి మేలువంతి బాట అది ఎవరైనా చేశారు అంటే అది వివేకానంద స్వామి. ఆయన పుడతానే గొప్పవాడేం కాదు. భువనేశ్వరి వాళ్ళమ్మ ఎన్నోసార్లు భగవంతుని ప్రార్థించింది. పాదగయ్యలో విష్ణుపాదాన్ని దర్శించి ఆయమ్మ అడుక్కున్నది, స్వామి కొడుకు ఇవ్వమన్నాను కానీ మరీ ఇంత దుర్మార్గుని నా కడుపున వేస్తామని అనుకోలేదు. చాలా చాలా మిస్చివస్, అల్లరి, భరించుకోలేదు. అతను తోడైనా గొప్పవాళ్ళంతా అట్నే ఉంటారని అనుకోలేము. ఆయన బాల్యం అంతా ఘోరంగా ఉండింది. బాగా పాటలు పాడతాడు ఈయన. జగదీష్ చంద్ర బోసు, రామకృష్ణ గోవింద రనడే, మదనమోహన మాల్లవ్య, వీళ్ళందరికీ బ్రహ్మ సమాజమని రాజా రామ్మోహన్ రాయల్ వీళ్ళంతా బ్రహ్మ సమాజం ఏర్పాటు చేసినారు. అదొక సంస్థ, అదొక ఆధ్యాత్మిక సంస్థ. దాంట్లో ఈయన పాటలు పాడేవాళ్ళు బాగా. ఈయన పాటలు అందరూ సంతోషపడేవారు. గొంతు మంచిది, మంచి పాటలు పాడేవారు. ఈయనకి ఎందుకు మొదటి నుంచి ఒక ప్రశ్న, భగవంతుని ఎవరైనా చూశారా అని. అది అజ్ఞానమే, కానీ చిన్నప్పటి కోరిక. ప్రతి ఒక్క సాధు ఎదురేది కాదు అడుగుతాడు, మీరు భగవంతుని చూశారా అని. ఎవరు సమాధానం చెప్పారు. ఎవరో ఇచ్చినారు. కలకత్తాలో దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమస్వామి ఆయన ఉన్నారు, ఆయన అడగండి మీకు చక్కని సమాధానం దొరుకుతుందని. వచ్చినాడు. స్వామి పాద నమస్కారం చేసుకుని, ఏమైనా ఇక్కడికి వచ్చినాడు, నువ్వెవరు అని అడిగినాడు. నేనెవరో తర్వాత చెప్తాను స్వామి, ముందు మీరు చెప్పండి, మీరు దేవుని చూసినారా అన్నాడు. చూసినా అన్నాడు. వివేకానంద స్వామికి ఆశ్చర్యం.
చాలా మంది అడిగాడు, ఎవరు చెప్పలేదు సమాధానం అట్లా. నాకు చూపిస్తారా అన్నాడు. నేను నిన్ను ఎట్లా చూస్తున్నాను అట్లా నీకు భగవంతుని చూపిస్తా అన్నాడు రామకృష్ణ. అయితే నేను సుస్థితిగా స్వీకరించండి తప్పకుండా. నేను దానికోసమే ఎవరు చూస్తున్నాను అన్నాడు రామకృష్ణ. మనకి ఈ జన్మ సంబంధం కాదు, ఆయన 2-3 జన్మల సంబంధం. నువ్వు వస్తావని తెలిసి నాకు నీకోసం ఎవరు చూస్తాను, వచ్చావు చాలా సంతోషం. కొన్నాళ్ళ తర్వాత అడిగినాడు, చూపించండి నాకు స్వామిని. చెప్పినాడు ఆయన, ఇప్పుడు భగవంతుని చూపించడం, నేను చూపించడం, నువ్వు చూడడం అనే పద్ధతి తప్పు. భగవంతుడు ఎవరిని వాళ్ళు చూడగలగాలి. దాన్ని సమదర్శనం, శుభదర్శనం, శ్రీదర్శనం, సత్యదర్శనం అంటారు. అది కరెక్ట్. నేను చూసి నువ్వు చూడము కాదు, నీ ఎంతకు నువ్వు చూడాలి. కొన్నాళ్ళు నువ్వు చూసే పరిస్థితి వస్తాడు అంటే ఆయన ఉండలేకపోయినాడు. కాదు నాకు ఇప్పుడే కావాలన్నాడు. అప్పుడు ఆయన తల మీద చేయి పెట్టాడు రామకృష్ణ బ్రహ్మస్వామి. వివేకానంద స్వామి గట్టిగా కేకేసి పడిపోయినాడు. స్పృహలేదు ఆయనకు. మళ్ళా చేయి పెట్టి స్పృహలే కూర్చున్నాడు. భగవంతుని చూశావా అని అడిగినాడు. ఎందుకని ఇంకా భగవంతుని చూస్తాను అని మాత్రం అడగకూడదు అనుకున్నానంటాడు. అది మాత్రం తెలిసింది. రామకృష్ణ బ్రహ్మస్ అంటాడు,